ప్రభుత్వము మేము మూసీల సుందరీకరణ చేస్తున్నాము, మూసీల పర్యావరణాన్ని రక్షిస్తున్నాము అని అన్నప్పుడు మేము అసలు వాస్తవాలు ఏమున్నాయో చూద్దాం పదా అని చెప్పి ఒక యాత్ర చేసినాం. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు, నల్గొండ వరకు మేము ఒక యాత్ర చేసినాం. 5 రోజులు తిరిగినాం. తిరిగి అసలు మూసీ నది పరిస్థితి ఏందో పరిశీలించి దాని తర్వాత యువత అందరినీ ఏకం చేసుకొని ఇప్పుడు దగ్గర మా దగ్గర 371 మంది యువత ఉన్నారు, వాలంటీర్స్. సేవ్ మూసీ మూవ్మెంట్లో దేర్ ఆర్ అరౌండ్ 371 వాలంటీర్స్ అక్రాస్ తెలంగాణ. కొంతమంది బెంగళూరు నుంచి ఉన్నారు, కొంతమంది ఢిల్లీ నుంచి ఉన్నారు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తగా ఎవరో అన్ఎంప్లాయిడ్ యూత్ అనే జడ్జ్మెంట్లో లేదు. మా వాలంటీర్స్లో నల్సర్ స్టూడెంట్స్ ఉన్నారు, మా వాలంటీర్స్లో జియాలజిస్టులు ఉన్నారు, అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బయట దేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చిన అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక డైవర్స్ రిచ్ ఇంటలెక్చువల్ స్పేస్. అంటే ఎవరైతే యూత్ లెడ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణలో మ్యాక్సిమం మంది పర్యావరణానికి సంబంధించి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, పాలసీకి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు మూసీ నదికి కావాల్సిన ప్లాన్ ఏంటి, మూసీ నది మీద జరగాల్సిన అంశాలు ఏందనేది ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి చాలా రకాల యాక్షన్స్ని మేము తీసుకున్నాము.